ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అల్లం కూడా మన ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చండి. మొలకలు వస్తే అల్లానికి మనం నాటుకోవడానికి రెడీ అయినట్టండి. ముందుగా ఈ మొలకలు వచ్చిన అల్లాన్ని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మట్టి 2 వంతులు అయితే ఇసుక 1 వంతు వేసి బాగా మిక్స్ చేయాలండి. అందులోకి ఒకే పిండి కానీ ఉల్లి పట్టుకొని కలిపి బాగా ఒక గ్రో బ్యాగ్లో కానీ ఒక టబ్బులో కానీ వేసుకోవాలండి. ఆ మట్టి అంతా మొలకలు వచ్చిన అల్లం ఉంది కదండి, గ్రో బ్యాగ్లో పైన కనపడేటట్టు పెట్టుకోవాలండి. మొత్తం పూడ్చకూడదు, కనపడాలండి. నేనైతే అలానే చేశానండి. పోయిన సంవత్సరం అయితే చిన్న టబ్బులో పెట్టానండి, అందుకే కొంచెమే వచ్చింది. మీరు కూడా పెద్ద టబ్బులో పెట్టండి. నేను ఈసారి గ్రో బ్యాగ్లో పెట్టాను. మొక్కలు వచ్చినాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి. అల్లం హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇంకా మన ఇంట్లో ఏమి మందులు వేయకుండా ఎరువులు వేయకుండా పెంచుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అందుకే మనం అందరం అల్లాన్ని పెంచుకుందామండి. మీరు కూడా మొక్కలు వచ్చిన అల్లాన్ని ఇలా గ్రో బ్యాగ్లో కానీ టబ్బులో కానీ పెట్టి చేయండి. మొక్కలు వస్తాయో తెలియజేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.